ఈ వీడియోలో మనం సంగ్ ఇహ్వాన్ అండ్ ఇంకా కామిష్ వీళ్ళిద్దరిలో ఎవరు స్ట్రాంగర్ అని ఇంకా ఒక ఫైట్‌లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఫస్ట్ కామిష్ వచ్చేసి హ్యుమానిటీ హిస్టరీలోనే ఒక బిగ్గెస్ట్ కెలామిటీ అండ్ దాన్ని డిఫీట్ చేయడానికి మొత్తం వరల్డ్‌లో ఉన్న హంటర్స్ అండ్ ఇంకా నేషనల్ లెవెల్ ర్యాంక్ హంటర్స్ కూడా వచ్చి డిఫీట్ చేస్తారు. సో, ఓన్లీ నేషనల్ లెవెల్ ర్యాంక్ హంటర్స్ డిఫీట్ చేయగలిగే మాన్స్టర్ కామిష్ వచ్చేసి అండ్ ఇంకా వాళ్ళకి కూడా చాలా హార్డ్ టైమ్ అనేది ఉంటుంది దాన్ని డిఫీట్ చేయడంలో. అండ్ తన అపోనెంట్ సంగ్ ఇహ్వాన్ ఏమైనా తక్కువ అంటే సో, తనైతే అస్సలు కాదు. తను ఇద్దరు మోనార్క్స్‌తో ఒకటే టైంలో ఫైట్ చేయగలుగుతాడు. ఇలాంటి ఫీట్ సోలో లెవెలింగ్‌లో ఏ హంటర్‌కి లేదు. ఓన్లీ సంగ్ జిన్‌వూ అండ్ ఇంకా వాళ్ళ నాన్నకి తప్ప. సో, ఇద్దరు మోనార్క్స్‌తో ఫైట్ చేయడమే కాకుండా వాళ్ళని డ్యామేజ్ చేయడం అండ్ ఇంకా వాళ్ళకింకా వేరే దారి లేక ఉన్న వాటిలోనే పవర్‌ఫుల్ అటాక్స్‌ని యూజ్ చేస్తారు సంగ్ ఇహ్వాన్ మీదకి. సో, వాళ్ళకైతే అర్థమవుతుంది ఇంకా హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్‌లో గెలవలేమని. అందువల్ల వాళ్ళు అలాంటి అటాక్స్‌ని యూజ్ చేస్తారు. అండ్ సంగ్ ఇహ్వాన్ దాన్ని చాలా ఈజీగా కూడా తప్పించుకోగలుగుతాడు. బట్ తన సన్‌ని ప్రొటెక్ట్ చేస్తుండడంతో తనైతే అక్కడి నుంచి పక్కకు వెళ్ళలేకపోతాడు. సో, వీళ్ళిద్దరిలో ఎవరు స్ట్రాంగర్ అనంటే నేనైతే సంగ్ ఇహ్వానే స్ట్రాంగర్ అని చెప్తాను. బట్ ఫైట్‌లో విన్నర్ వచ్చేసి డెఫినిట్‌గా కామిషే విన్ అవుతాడు. ఎందుకంటే సో, తనొచ్చేసి ఒక మ్యాజిక్ బీస్ట్. అంతేకాకుండా తను చాలా డ్యూరబుల్‌గా ఉంటాడు. సంగ్ ఇహ్వాన్ ఫుల్ పవర్‌ని యూజ్ చేశాడంటే ఏం జరుగుతుందో తెలిసిందే. తనైతే సెల్ఫ్ డిస్ట్రక్ట్ అయిపోతాడు. ఇది మనం ఆల్రెడీ సోలో లెవెలింగ్‌లో చూసాం. రూలర్స్ పవర్‌ని ఎక్కువ యూజ్ చేసినందుకు తను సెల్ఫ్ డిస్ట్రక్ట్ అయిపోతాడు. ఇప్పుడు తను ఈ ఫైట్‌లో డెఫినిట్‌గా ఫుల్ పవర్‌ని యూజ్ చేయాల్సిందే. ఎందుకంటే కామిష్ వచ్చేసి ఎంత పవర్‌ఫుల్ బీస్టో మనకు తెలిసిందే. సో, ఫుల్ పవర్‌ని యూజ్ చేసాడంటే తను స్ట్రాంగ్‌గా ఉంటాడు కానీ బట్ ఇన్ ది ఎండ్ తనైతే చనిపోవాల్సిందే. అండ్ ఇంకా కామిష్ వచ్చేసి చాలా డ్యూరబుల్‌గా ఉంటుంది. తను ఎలాగోలా సర్వైవ్ అయ్యాడంటే తనే ఫైట్‌లో విన్ అవుతాడు. సో, సింపుల్‌గా స్ట్రాంగర్ వచ్చేసి సంగ్ ఇహ్వాన్. బట్ ఫైట్ విన్నర్ వచ్చేసి డెఫినిట్‌గా కామిష్. సో, వీడియో నచ్చితే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో ఉంచుకోండి.